హలో అండి, 6th క్లాస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో చూసేద్దాం. చివరి వరకు చూసేయండి. అందరు కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, కృష్ణా నదికి గొప్ప వరదలు వచ్చిన సంవత్సరం 1997, 2006, 2009, పైవన్నీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. అన్ని సంవత్సరాలలో కూడా వరదలు వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాల పంట కాలాన్ని ఈ విధంగా వ్యవహరిస్తారు: సాల్వా, దాల్వా, ఖరీ, జయాద్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దాల్వా. నెక్స్ట్ క్వశ్చన్, స్వర్ణ 2716 MTU ఇవన్నీ ఈ పంటకు సంబంధించిన వంగడాలు: గోధుమ, జొన్న, మొక్కజొన్న, వరి. సో ఇక్కడ స్వర్ణ అండ్ MTU 2716 ఇవన్నీ వరికి సంబంధించినవి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అత్యంత దీర్ఘకాల పంట ఏది? వరి, చెరకు, మొక్కజొన్న, అరటి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చెరకు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకాశం బ్యారేజ్ ఇచ్చట కలదు: రాజమండ్రి, విజయవాడ, బందరు, ఉయ్యూరు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, విజయవాడ. నెక్స్ట్ క్వశ్చన్, బందరు కాలువకు నీరు సరఫరా చేయు రిజర్వాయర్: నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్. ఆన్సర్ డి, ప్రకాశం బ్యారేజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన సంవత్సరం ఏ సంవత్సరంలో నిర్మించారు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1853లో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ కృష్ణా నదికి ఈ ఒడ్డున కలదు: తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ. సో ఇక్కడ ఆన్సర్ ఉత్తర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వయం మట్టి మార్పిడి విధానాన్ని అనుసరించు నేలలు: ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, నల్లరేగడి, ఇసుక నేలలు. సో స్వయం మట్టి మార్పిడి అనేది నల్లరేగడి నేలలు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒండ్రు నేలలు వీటి వలన ఏర్పడతాయి: నదులు, గాలి, అగ్నిపర్వత, లావా, రూపాంతర శిలలు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నదులు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో నైరుతి ఋతుపవన కాలంను గుర్తించుము: నవంబర్, జనవరి, జూన్, అక్టోబర్, ఆగస్టు, డిసెంబర్, మే, ఆగస్టు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జూన్ టు అక్టోబర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డోకూర్ పీఠభూమి ప్రాంతం తెలంగాణలోని ఈ జిల్లాలో కలదు: వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్, డోకూర్ గ్రామం గూర్చి సరైనది గుర్తించండి. డోకూర్ గ్రామం దేవరకద్దెర మండలంలో ఉంది. ఈ గ్రామం మహబూబ్ నగర్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం పాత పేరు డోకూర్. డాకు పదం నుంచి ఈ గ్రామానికి పేరు వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ACD. ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణానికి ఈ గ్రామం సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రాంగ్ కాబట్టి ACD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, డాకూర్ అనగా అర్థం: కందకం, బందిపోటు, రాక్షస గుళ్ళు, ఖైదీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బందిపోటు. నెక్స్ట్ క్వశ్చన్, పైన ఉన్న చిహ్నానికి అర్థం ఏంటి అని అడిగారు. సో ఇక్కడ కచ్చా రోడ్లు అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, డోకూర్ గ్రామంలో ఈ రకమైన నేలలు కలవు: ఏ రకమైన నేలలు కలవు? ఆప్షన్ 4, ఎర్ర నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర నేలలు గూర్చి సరైనది గుర్తించండి. ఈ నేలలు లోతైనవి కావు, సారవంతమైనవి కావు. పంటల ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు ఈ నేలల్లో లోపిస్తాయి. సో ఇక్కడ 2 ఇచ్చారు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ సరైనది, బి కూడా సరైనదే. సో 2 కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన నేలలో ఇసుక శాతం ఎక్కువ కావడం వల్ల నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఎర్ర నేలలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల నేలలు ఉన్న ప్రాంతాలు డాష్ సెంటీమీటర్ ఈ లోతు వరకు
నీటిని కలిగి ఉంటాయి. సో ఎంత 60, 80, 90, 85. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 60 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, డోకూర్ గ్రామంలో సగం వ్యవసాయ భూములు డాష్ నేలలో తక్కువ విస్తీర్ణంలో డాష్ నేలలో ఉన్నాయి. సగమేమో ఎర్ర నేలలు, మిగతా తక్కువ విస్తీర్ణంలో నల్ల నేలలు ఉన్నాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన నేలలు సారవంతమైనవి, తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలవు. ఏ రకమైన నేలలు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నల్ల నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల నేలలు గురించి సరైనది గుర్తించండి. ఈ నేలలు తడిగా ఉన్నప్పుడు బంకగాను, ఎండినప్పుడు చాలా గట్టిగాను ఉంటాయి. ఈ నేలలు చాలా ఉత్పాదకత కలిగి ఉంటాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ సరైనది, బి కూడా సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, చౌడు గరుసు నేలలు డోకూరు గ్రామ భూమిలో ఎంత శాతం వరకు ఉన్నాయి? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 30% వరకు ఉన్నాయి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డోకూరు గ్రామానికి ముఖ్యమైన నీటి వనరు సముద్రం, నది, సెలయేరు, చెరువు. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 చెరువు. నెక్స్ట్ క్వశ్చన్, నల్లరేగడ నేలల్లో ఏ పంటను పండించేవాళ్ళు? వేరుశనగ, పత్తి, ఆముదం, అలసంద. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, డోకూరు గ్రామంలో ఎర్ర నేలల్లో ఈ పంటలను సాగు చేసేవాళ్ళు. ఏ పంటలు? ఆప్షన్ 1 వేరుశనగ, ఆముదం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డోకూరు గ్రామంలో చవుడు నేలల్లో ఈ పంటలను పండించేవారు. ఆప్షన్ 4 సజ్జలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పెనుగోలు గ్రామం తెలంగాణలో ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఖమ్మం జిల్లాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, వాజేడు మండలంలోని గోదావరి నది తీరంలోని గ్రామం. డోకూరు, పెనమకోరు, పెనుగోలు, బాదనకుర్తి. ఆన్సర్ వాజేడు మండలంలో పెనుగోలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. పెనుగోలు ప్రాంతంలో కోయ తెగవాళ్ళు నివసిస్తున్నారు. కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. ఆన్సర్ ఏ సరైనది, బి కూడా సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం ఈ తెగకు ఉంది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 కోయ. నెక్స్ట్ క్వశ్చన్, కోయ తెగవారు ఈ రాష్ట్రాలలో కలరు. ఏ రాష్ట్రాల్లో ఉన్నారు? ఆప్షన్ 1 A, B, C. ఒడిస్సీ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పెనుగోలు గ్రామానికి సరైన సరిహద్దులను గుర్తించండి. ఉత్తరాన ఛత్తీస్గఢ్ కర్రెగుట్ట, దీని నల్లగుట్ట, అండ్ దక్షిణాన వంక మామిడి గుట్ట, అండ్ తూర్పున కల్లు కుంటల గుట్ట, అండ్ పడమర చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంక ఉన్నాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABCD అన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బోగోతా జలపాతం ఇచ్చట కలదు. చీకుపల్లి, బోధనకుర్తి, వనపర్తి, డోకూరు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చీకుపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, కోయలు ఈ రకమైన పద్ధతిలో పంటలు సాగు చేస్తారు. పోడు, మిశ్రమ, జుమ్ సాగు అంటారు కదా, అది. ఆప్షన్ 4 1 3. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 3 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పోడు వ్యవసాయం ఈ రాష్ట్రాలలో ఆచరిస్తున్నారు. ఏ రాష్ట్రాలలో? ఆప్షన్ A, B, C. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ ఈ 3 రాష్ట్రాలలో పోడు వ్యవసాయం ఆచరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కోయ తెగవారి పంటలను గురించి సరైనది. వీరు జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు ప్రధానంగా ముఖ్యమైన పంటలు. జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు. నెక్స్ట్, ఎటువంటి సాగునీరు లేకుండా మిశ్రమ పంటలు పండిస్తారు. నెక్స్ట్, వాళ్ళు పండించే పంటలు సాధారణంగా 6 నెలల వరకు ఆహారంగా సరిపోతాయి. నెక్స్ట్, పైవన్నీ సరైనవి. సో ఇక్కడ కోయల గురించి అన్నీ కూడా సరైనవి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పెనుగోలు గ్రామంలో కోయ తెగవారు ప్రతి కుటుంబానికి ఎన్ని కిలోల జొన్నలు, ఎన్ని కిలోల చిరుధాన్యాలు పండించేవారు? సో ఇక్కడ ఆప్షన్ 1 600 కిలోలు జొన్నలు,
అండ్ 250 కిలోలు చిరుధాన్యాలు పండించేవారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పెనుగోలు గ్రామ ప్రజలలో కోయల ముఖ్యమైన ఆహారం వనరులు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తేనె అండ్ వెదురు చిగుళ్ళు. సో ఈ రెండు కూడా వాళ్ళకి ముఖ్యమైన ఆహారం కాబట్టి ఆప్షన్ 3 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్, లేత వెదురు చిగుళ్ళు ఏమంటారు? ఆప్షన్ 1 కర్రీ కొమ్ములు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోయలు వేసవిలో ముఖ్యమైన ఆహారం ఏది? వేసవిలో వెదురు చిగుళ్ళు, తేనె, తాటికల్లు, వరి. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 తాటికల్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో కోయ తెగ గూర్చి సరైనది? మగవారు వ్యవసాయం, పశుపోషణలో పనులు చేస్తారు. ఆడవాళ్ళు అటవీ ఉత్పత్తుల సేకరణ, బట్టలు అల్లడం చేస్తారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ సరైనది అండ్ బి సరైనది కాదు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోయ తెగవారు భూమి పూజ పండుగగా ఈ పండుగను పిలుస్తారు. ఇక్కడ ఎల్ల సంపద, కుడతల పండుగ, భీమని పండుగ, ఇటుకల పండుగ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎల్ల సంపద అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పెద్దల పండుగ అని దీనిని పిలుస్తారు. ఎల్ల సంపద, కుడతల పండుగ, భీమిని పండుగ, ఇటుకల పండుగ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కొడతల పండుగ. పెద్దల పండుగను కొడతల పండుగ అని అంటారు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్ప పువ్వు పండుగ అని ఈ పండుగను పిలుస్తారు. ఇప్ప పువ్వు పండుగను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 3 భీమని పండుగని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కొడతల పండుగను ఈ నెలలో జరుపుకుంటారు. ఏ నెలలో? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్. ఆప్షన్ 2 సెప్టెంబర్లో జరుపుకుంటారు. సో ఇవ్వండి 6th క్లాస్కి సంబంధించి ఒక 3 లెసన్లో ఉన్న బిట్స్. ఇంకా మరిన్ని బిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.